నందివర్గం పోలీస్ స్టేషన్లో ఒక లేడీ రాజోరి సుబ్బలక్ష్మి ఆమె వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు ఏమనగా తన కూతుర్ని నందివర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని బీరవోలు గ్రామానికి ఇచ్చినారని, ఆమె కనపడలేదని చెప్పి వాళ్ళ అల్లుడు అయినటువంటి వెంకటస్వామి వచ్చి చెప్పినాడని చెప్పి వాళ్ళు ఎక్కడ ఎతికినా కూడా కనపడలేదు అని చెప్పి ఫిర్యాదు చేయడంతో మొట్టమొదటిగా మిస్సింగ్ కేసుగా నమోదు చేయడమైంది. విచారణలో భాగంగా విచారించగా భర్తనే ఆమెను చంపేసి ఆ శవం కనపడకుండా పూడ్చినారని తెలిసింది. మిస్సింగ్ కేసు కట్టిన తర్వాత దర్యాప్తు చేయడంలో ఈ భర్త కనిపించకుండా వెళ్ళిపోతాడు. పోలీసు వారు మేము వెతుకుతున్నారని తెలిసి ఆ తర్వాత ఇతను ఎక్కడ పూడ్చిపెట్టినది బాడీని వాళ్ళ అన్నలైనటువంటి వెంకటస్వామి వాళ్ళ అన్నలైనటువంటి వెంకటరమణ శ్రీనివాసులు ఇద్దరు సహాయం తీసుకొని అతను పూడ్చడం జరిగింది. ఒక మోటార్ సైకిల్ వాడడం జరిగింది. నేరానికి మోటార్ సైకిల్ కూడా ఇందులో సీజ్ చేయడం. బాడీని పూడ్చిపెట్టినారు కాబట్టి దీన్ని తహసీల్దార్ గారు ఎగ్జిబిషన్ చేసి బాడీని తవ్వి మళ్ళా ఓపెన్ చేసి అక్కడే స్పాట్ పిఎం చేయడం జరిగింది. ఈ మర్డర్ చేయడానికి కారణం వచ్చి అతని భార్య మీద అతనికి అనుమానం ఉండి ఎవరితోనో మాట్లాడితే అతనికి నచ్చేది కాదు. దానికి అతను ఎలాగైనా ఆమెని అంతమొందించాలనే మనసులో బలంగా పెట్టుకొని ఆమెని ఈ నెల 29వ తారీఖు గని పని ఉందని చెప్పి పలుకూరుకి వెళ్దామని వాళ్ళ ఊరు నుంచి వెళ్తూ జీఎన్ఎస్ఎస్ బ్రిడ్జ్ దగ్గర వచ్చిన తర్వాత అక్కడ రైట్ సైడ్ 1.8 కిలోమీటర్స్ దూరంలో చెరువుపల్లికి సంబంధించిన మధ్యలేటి పొలంలోకి తీసుకెళ్లి అక్కడ ఆమెతో పనిందని ఫస్ట్ మొదటగా తీసుకెళ్తాడు. ఆ తర్వాత అక్కడ ఆమెకు రివీల్ చేస్తారు చంపాలని. అప్పుడు అక్కడ బలంగా అతను కొట్టి కింద పడేసి గొంతు పైన తొక్కి ఆమెను చంపడం జరిగింది. ఆ తర్వాత ఆ బాడీని అక్కడే ఉన్న బావిలోకి పడేస్తాడు. పడేసిన తర్వాత రాళ్ళు కట్టి శవానికి బావిలోకి వేస్తే అనుమానం వచ్చి 2 days తర్వాత 1వ తారీఖు పోయి చూస్తే అక్కడ బాడీ తేలి ఉంటుంది. బాడీ తేలితే ఇది చూసి ఎవరన్నా మళ్ళా కనిపెడతారేమనే ఉద్దేశంతో వాళ్ళ అన్నలకు ఈ వెంకటరమణ శ్రీనివాసులకు ఇంటి దగ్గరికి వెళ్ళి చెప్పి వాళ్ళ సహాయం తీసుకొని బాడీ బావిలో నుంచి బయటకు తీసి అక్కడికి ఒక 20 అడుగుల దూరంలో ఉన్న అదే బావికి దగ్గరలో కాలువలో పాతి పెట్టారు.